ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజలందరూ ఆలోచించండి. అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఎవరో ఒక్కటి కానీ ఇక్కడ చెప్పితే పని కాదు. కూటమి ప్రభుత్వం చేయదలుచుకునేది ఒక్కటే. ప్రజలకు ఆ రోజు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. 161 సీట్లు ఇచ్చారు. మాకు 164 సీట్లు ఇచ్చినారు. కాబట్టి 164 సీట్లకు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతిసారి కూడా మాకు కేబినెట్ మీటింగ్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. గతంలో చూశారు, ఉదయం లేచి నుంచి రౌడీజం, రాజకీయాలలో రౌడీజాలు చేశారు, ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు. ఈ రోజు ఎక్కడ కూడా మేము ప్రశాంతంగా ఉండండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటామన్నారు. ఆ రోజు వ్యక్తిగత దూషణలకు దిగారు, నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. దాని ఫలితమే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఆ రోజు మీ ఇష్టానుసారంగా, ఈ రోజు మేము 1.5 సంవత్సరం అయింది, ఎవరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు. ఎవరైనా తప్పు చేస్తే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, తప్పు చేసినోడు కానీ అమాయకుల జోలికి పోతే కానీ వదిలిపెట్టేది లేదని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు.